హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర నిజంగా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అన్న సాంగ్స్ మనందరికీ తెలుసు. ఈవెన్ యూట్యూబ్లో సాంగ్స్ నువ్వో రాయి నేను శిల్పి కాంచల్ మొదలు పెడితే సినిమాల్లోకి వెళ్ళి విమానం, ఇప్పుడు రీసెంట్గా భవనం తోటి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఏంటంటే మేము ఆల్మోస్ట్ అంటే మీ సినిమా అంటే మీ సాంగ్స్ యూట్యూబ్లలో చూస్తున్నాం. మీ జర్నీ జార్జ్ రెడ్డి సాంగ్స్ కానీ అక్కడి నుంచి వెళ్ళి ఫాలో అవుతున్నాం. కమింగ్ బ్యాక్ టు మూవీ. సో ఇంత పెద్ద జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారా? అంటే నేను సినిమాలో నుంచే యూట్యూబ్లోకి వచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ అంతకుముందు 10 years సినిమాలోనే ఉన్నాను. బట్ మధ్యలో చిన్న గ్యాప్ తీసుకొని కొంచెం సామాజిక గీతాలు చేశాను అంతే. బట్ ఎప్పటికైనా సినిమానే నా మెయిన్ కాబట్టి. సో ఆల్రెడీ సూపర్ గుడ్లో నేను అప్పుడు రచ్చలో డిలక్ డిలక్ పాట అప్పుడు చేసినాం. మళ్ళీ ఈరోజు ఫుల్ ప్లేజ్డ్గా ఆ బ్యానర్లో సినిమా చేయడం హ్యాపీ అనిపించింది. అంటే ఇదే సూపర్ గుడ్ బ్యానర్లో ఒక సినిమా కోసం నేను చాలా ట్రై చేశాను ఒకప్పుడు. అప్పుడు కుదరలేదు, చాలా బాధపడ్డాను అప్పుడు. అరే మనం అలాంటి బ్యానర్లో అంటే మంచి ఎస్టాబ్లిష్డ్ బ్యానర్లో మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని కోరిక సూపర్ గుడ్తో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫస్ట్ టైం బ్యానర్సే ఉన్నాయి ఆల్మోస్ట్. నేను చేస్తున్న సినిమాల్లో ఒక పెద్ద బ్యానర్ అనేది ఉందంటే ఇదే. సో నాకు ఈ సినిమా ఏంటి అన్ని తర్వాత వచ్చట సూపర్ గుడ్ అనేది నాకు అదొక స్టార్ స్టేటస్. సో అది హ్యాపీగా ఉంది నాకు. అందులోనూ దీంట్లో ఒక కమర్షియల్ పాటే మళ్ళీ యాదమ్మ యాదమ్మ అనేటప్పుడు మనం యూట్యూబ్లో చేస్తున్న పాటలు కావచ్చు, సామాజిక గీతాల్లో కొంచెం ఎమోషనల్ టచ్, కొంచెం ఒరిజినాలిటీగా చేస్తుంటాం. సో మనం అవే చేస్తామేమో అనే ఒక ముద్ర కూడా పడిపోయింది చాలా మంది. సో కమర్షియల్ చేయాలి అనే దానికి దీంట్లో యాదమ్మ పాట, దానికి నరసన్న కానీ నల్గొండ గద్దర్, మంగ్లీ కానీ వాళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడం. సో ఇలాంటి పాట ద్వారా సూపర్ గుడ్లోకి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో అంటే అన్న బేసిక్గా చాలామంది అంటే మేము చూసిన దాంట్లో ఆల్మోస్ట్ అంటే మీరు చేసిన సాంగ్స్లలో మాకు క్లాస్ ఉంటాయి అండ్ ఏంటంటే సామాజిక గీతాలు ఎమోషనల్ ఉంటాయి. బట్ మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ ఫిలిం ఉంది. సో ఏంటన్న అసలు అంటే చాలామందికి మీరు నాకు తెలిసినంత వరకు అయితే బయట వాళ్ళకి అంటే యూట్యూబ్లో చూసే వాళ్ళకి కానీ సో సామాజిక గీతాలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి మరి ఏంటి చరణ్ అవి చేస్తారా లేకపోతే ఏంటి సినిమా కంటిన్యూ అయితే? ఏం లేదు, నేను అంటే అప్పుడు ఏంటంటే ఒక కరోనా కూడా ఆ టైంలో సినిమాలన్నీ కూడా లేకపోవడం, దాన్ని అలాగా జర్నీ ఎక్కువ చెప్పడానికి నాకు అంటే ఆ టైంలో జనాలకి ఏదో చెప్పాలనిపించింది. అప్పుడున్న సమయాల్లో కరోనా వచ్చి ఎప్పుడు ఎవడు పోతున్నాడో తెలియట్లేదు, చిన్న జీవితాలు. సో వీటిని చెప్పడానికి నా దగ్గర దేవుడు నాకు పాట ఇచ్చాడు. దాన్ని రాసుకుంటాను. మ్యూజిక్ డైరెక్టర్ కరోనాలో ఎవరినో పిలిచి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా రాస్తాను, పాడతాను, కంపోజ్ చేస్తాను కదా. సో స్టూడియో ఉంది కాబట్టి నేను టకటకటక అలా వదిలేను. అవి అనుకోకుండా జనాలు దాన్ని చాలా నెత్తిన పెట్టుకుని నాకు ఒక మంచి ఇమేజ్ ఇచ్చారు. కానీ నా టార్గెట్ అనేది సినిమా కదా. సో సినిమాల్లో నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు పెద్ద సినిమాలు చేయాలి. నేను అలా కమర్షియల్ మాస్ చాలా ఉంటుంది. ఆ కమర్షియల్ మాస్ ఉండడం వల్లనే నేను ఎమోషనల్ సాంగ్స్ని కూడా కింది దాకా మీకు చేర్చగలిగాను. అంటే ప్రజలకి చేర్చడానికి ఎలాంటి సాంగ్ అయినా దాంట్లో మాస్ కమర్షియాలిటీ లేకపోతే అది చేరదు. ఒక సినిమాలో ఇంత ప్రమోషన్స్ చేసి ఇంత ఈవెంట్స్ చేస్తే కానీ వెళ్ళని పాటలు ఆ రోజు నేను జస్ట్ ఒక యూట్యూబ్లో పెడితే మీ అందరికీ వచ్చాయి. సో దానికి కారణం ఏంటంటే నేను సినిమాలో నేర్చుకున్న కమర్షియాలిటీ, సినిమాల్లోని అందరితో పనిచేసినప్పుడు నేర్చుకున్న అదే. సో మనకు ఆ పునాది మీద మళ్ళీ మనం సినిమాలు చేయకుంటే కష్టం. కాబట్టి ఇప్పటికీ నాకు ఏదైనా ఎమోషన్ వచ్చింది, ఏదైనా సమాజానికి అక్కర వస్తుంది, మనుషులకు అక్కర వస్తుంది అన్నప్పుడు ఎప్పుడైనా అంటే అంత టైం ఇప్పుడు దొరకట్లేదు. కానీ దొరికితే నేను తప్పకుండా అది కూడా చేస్తుంటాను. అన్న బేసిక్గా చరణ్ అంటే ఈవెన్ రియల్ స్టోరీస్కి చాలా బాగా కనెక్టింగ్గా చెప్తాడు. అండ్ సొసైటీలో జరిగినట్టు కానీ ఇన్సిడెంట్స్ మీద చెప్తారని ఒక నేమ్ ఉంటుంది. అని ఏంటన్న రీజన్ అసలు? చేసినా కాబట్టి ఆ రీజన్ వచ్చింది అంతే. అంటే అలాంటివి అంటే ఎదుటి మనుషుల జీవితంలో కష్టపడి సాధించిన వాళ్ళ విజయాలు మాత్రమే మనం చూస్తుంటాం. వాళ్ళ గత జర్నీ మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఓటమిలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. సో ఆ స్టోరీని తీసుకొచ్చి ఇప్పుడు సక్సెస్ దాకా నేను ఆ స్టోరీ చెప్పాలనేది నేను కేసీఆర్ గారు అయినా, రేవంత్ అన్న అయినా, అలాగే చాలా జార్జ్ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది కథలు అప్పుడు చెప్పాను. అంటే నేను ఆ సమయంలో నేను ఎప్పుడు ఖాళీగా ఉండలేను. పాట కావాలి నాకు, నా పాటతో ప్రజలతో నేను కనెక్ట్ అవ్వాలి. సో సినిమా లేనప్పుడు, సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడు నేను ఆ పని చేశాను. అది అనుకోకుండా నేను ఊహించిన దానికంటే ఎక్కువ పేరు వచ్చింది. సో దానివల్ల కొంచెం సినిమాకి కొంచెం టైం మళ్ళీ అందరి మైండ్లలో అయిన సినిమాలు చేయడు, లేకపోతే ఇవి చేస్తాడు అవి చేస్తాడు, లేదా ఇలాంటివే చేస్తాడు, ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. దానికని మళ్ళీ ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టే. సో ఇప్పుడు భవనం విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక కంప్లీట్ ఏమంటారు హారర్ అని తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తేనే. అండ్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ ఏంటంటే మీ జోనర్ నుంచి ఇది కొత్తది మేము చూసింది. ఈవెన్ క్రైమ్ అంటే హారర్ చూసింది. క్రైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అయ్యారన్న ఈ క్రైమ్ జోనర్ చేసేటప్పుడు? అంటే హ్యాపీ ఏంటంటే హర్రర్, క్రైమ్ ఇలాంటి సినిమాలలో ఎక్కువ పాటలకు స్కోప్ ఉండదు.
నాకు సూపర్ గుడ్ లాంటి సినిమాలో అవకాశం వచ్చింది. సూపర్ గుడ్ అంటేనే పాటలు కదా. మనం రాజా కానీ నువ్వు వస్తానంటే చిన్నప్పుడు అవన్నీ విని విని మనకు పాటల మీద ఇష్టం పెరిగింది కదా. సో అలాంటి సూపర్ గుడ్లో నాకేంటి ఇలాంటి సినిమా వచ్చిందని అనుకుంటే లక్కీగా డైరెక్టర్ గారు దీంట్లో కూడా అద్భుతమైన పాటలు పెట్టారు 3. మెయిన్గా ఒకటి మనిషి జన్మ గురించి నా స్టైల్ ఆఫ్ సాంగ్ ఏదైతే ఇండిపెండెంట్గా మీరు అనుకుంటున్నారో అలాంటి ఒకటి దీంట్లో కూడా ఉంది. శాండిల్య పాడాడు. 2 ఫుల్ డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇంకొకటి యాదమ్మ ఒకటి, ఇంకోటి సారా పాట కూడా ఉంది. సో పాటలకు కూడా స్కోప్ ఉండడం హ్యాపీ. సో ఫైనల్గా భవన మూవీ గురించి అంటే ఏం చెప్తారండి? ఆల్మోస్ట్ అంటే మీరు చేసిన మూవీస్తో అంటే మీ సాంగ్స్తో వస్తే కంప్లీట్ డిఫరెంట్ జోనర్. సో ఆడియన్స్కి ఏం చెప్తారు భవన మూవీ? ఆడియన్స్ ఏం లేదండి, ఇప్పుడు సూపర్ గుడ్ లాంటి ఒక ఫ్యామిలీ అలాంటి ఒక కుటుంబ కథ చిత్రాల ఒక బ్యానర్ నుంచి ఇలాంటి ఒక హారర్ అంటే ఇది నడుస్తుంది కదా ఇప్పుడు ట్రెండ్. పాన్ ఇండియా ఓటీటీలో కూడా మనం ఎక్కువ ఇలాంటి సినిమాలు చూస్తున్నాం. సో థియేటర్లో కూడా అంటే కామెడీ స్టార్స్ అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ లీడింగ్ కామెడియన్స్ అంతా దీంట్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం ఒక పండగలాగా అందరిని ఒక చోట అంటే అందులో ఎవరో ఒకరు ఏదో సినిమాలో ఉంటే ఆయన ట్రాక్ కోసం వెళ్ళే ఒక్కొక్కరు వాళ్ళందరూ కలిసి దీంట్లో ఉన్నారు. సో వాళ్ళందరినీ బ్లెండ్ చేసుకొని మన బాలాచారి గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో చాలా బాగా చేశారు. అది సూపర్ గుడ్ బ్యానర్ కాబట్టి దానికి ఇంకొక లేబుల్ కూడా యాడ్ అయింది. సో తప్పకుండా మంచి ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తుంది, భయపెడుతుంది అని నేను అనుకుంటున్నాను. అన్న ఫైనల్గా మాకు వచ్చిన డౌట్ ఏంటంటే 3 రంగుల జెండా పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు అసలు మీరు రాసేటప్పుడు యాజ్ ఏ లిరిసిస్ట్? నేను అది హిట్ అవ్వడం కంటే కూడా మ్యూజిక్ చేస్తున్నప్పుడైనా ట్యూన్ ఫైనల్ చేసుకొని రాసుకున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు చూస్తే ఇప్పుడు ఏ పాటలో చూసినా శంకుని పెట్టేస్తున్నారు వేరే వాళ్ళు కూడా. అంతకుముందు పొలిటికల్ సాంగ్లో శంకులు ఉండవు. సో ఒక శివుడి ఒక ట్రాన్స్ లాగా అంటే రేవంత్ అన్న అనే ఒక వ్యక్తిని ఆయన పోరాటాన్ని నేను దగ్గరుండి చూశాను, ఆయన ఆరాటాన్ని నేను దగ్గరుండి చూశాను, గంటలు అన్నతో గడిపాను. సో బయట మాట్లాడుకుంటున్న విధానాలకి అన్న క్యారెక్టర్కి చాలా తేడా ఉంటుంది. సో ఈరోజు సీఎం అయ్యారు కాబట్టి తెలుస్తుందేమో, బట్ ఆ రోజు అవ్వకముందు ఎవరికి తెలియదు. రకరకాల నెగిటివిటీ కొందరు మాట్లాడుతున్నారు. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ పార్టీ ఓన్ చేసుకోవట్లేరు. ఆయన ఎక్కడి నుంచో పార్టీ నుంచి వచ్చాడని. సో ఇవన్నిటిని కలిపి రేవంత్ అన్న మీద ఒక చిన్న పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి జనాల్లో. రేవంత్ అన్నని ప్రతి ఇల్లు ఓన్ చేసుకోవాలంటే ఏదో ఒక పాట కొట్టామో ఆ పాట హిట్ అయిపోయింది 4 రోజులు మోగిందంటే అది అవ్వదు. ఆ పాట ఒక భక్తి గీతం లాగా, ప్రార్థనా గీతంలా, యాంతం లాగా తయారవ్వాలి. సో అందుకని నేను అన్ని మైండ్లో అనుకొని దాన్ని ఒక సైన్స్తో చేసిన పాట అది. సో అది నాకు తెలుసు అంటే అది పాట హిట్ అవ్వడం గురించి కదా, రేవంత్ అన్నకి ఈ పాట చాలా ప్లస్ అవుద్దని నాకు తెలుసు. కానీ అనుకోకుండా ఏమైందంటే రేవంత్ అన్న నా మంచి కోరుకుంటాడు కాబట్టి అది నాకు ప్లస్ అయింది, నరసన్నకు ప్లస్ అయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.